గుంటూరు పశ్చిమ నియోజకవర్గం 34వ డివిజన్లోని కోబాల్ట్పేట్ ప్రాంతం అభివృద్ధికి కృషి చేస్తామని ఎమ్మెల్యే గళ్ల మాధవి తెలిపారు. కోబాల్ట్పేట్ ప్రాంతం ఎప్పటి నుంచో అభివృద్ధి పనులకు నోచుకోక వెనుకబడిన ప్రాంతంగా ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి డివిజన్కి సమాన ప్రాధాన్యం ఇస్తూ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వేగంగా అమలు చేస్తున్నామన్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ప్రజా సమస్యలను పరిష్కరించడమే మా విధానమన్నారు. కోబాల్ట్పేటలో ప్రధానంగా ఉన్న కుక్కల సమస్య, బ్లాక్ అయిన డ్రైన్ల సమస్యలు, ఎలిమెంటరీ స్కూల్స్ దగ్గర పిల్లల భద్రత కోసం స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు వంటి అంశాలను మేయర్ దృష్టికి తీసుకెళ్లాం. వీటన్నిటికీ త్వరితగతిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. శాసనసభ్యురాలు గల్లా మాధవి గారు ఆధ్వర్యంలో 34వ డివిజన్లో 54 లక్షలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. ముఖ్యంగా డ్రైన్స్, అలాగే ఈ డివిజన్ అధ్యక్షుడు అన్వర్, ఈ డివిజన్ కార్పొరేటర్ పూసి రాజరథ్ గారు, వివిధ స్థాయిలో ఉన్న తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి నాయకులందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర గత 5 సంవత్సరాల్లో వివిధ కార్యక్రమాలు ఏ విధంగా దెబ్బతగిలిందో మనందరికీ తెలుసు. కాబట్టి మరలా ఈ 1 ఇయర్లో అభివృద్ధి ధ్యేయంగా, సంక్షేమ ధ్యేయంగా గుంటూరులో ఇప్పటికీ సుమారుగా 280 కోట్ల రూపాయలు ఇప్పటికే శంకుస్థాపన చేయడం జరిగింది. మనందరికీ తెలిసింది. గల్లా మాధవి గారు మరి మేయర్ గారి యొక్క సహకారంతో ఈ యొక్క నియోజకవర్గంలో ఇప్పటికే కొన్ని